తమిళనాడులో ఈ విజయ పరిస్థితి అగమగోచరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కరూరులో జరిగిన తొక్కిసలాట సందర్భంగా చనిపోయిన 40 మంది అయితే ఏమి, ఇతరత్ర క్షతగాత్రులు అయితే ఏమి, ఇంతమంది ఉండిన తర్వాత అతను రాజకీయంగా ఏ రకంగా అడుగులేస్తాడని చెప్పి, అతన్ని రాజకీయంగా ఎలా ఇబ్బంది పెట్టాలి, అతన్ని రాజకీయంగా ఎలా వశం చేసుకోవాలని చెప్పి చాలా రాజకీయ పార్టీలు దానిపైన ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగా ఏడీఎంకే ఒకటి కూడా తన పొత్తులో భాగంగా చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ అయితేమి ఈ తొక్కిసలాట జరిగినప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం అయితేమి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అయితేమి విజయ్కి ఫేవర్గా మాట్లాడారంటే రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణల కోసం వాళ్ళనందరినీ కూడా తప్పకుండా తీసుకోవాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అందరూ కలిస్తేనే ఒక ప్రపంచంలాగా ఉంటుంది. కాబట్టి ఏడీఎంకే అయితేమి, బీజేపీ అయితేమి, అదేవిధంగా విజయ్ పార్టీ అయితేమి, మూడు కలిస్తేనే అక్కడ ఒక రాజకీయ సంచలనం జరుగుతుంది. కాబట్టి అలాంటి సంచలనం జరగాలని చెప్పి ఒక ఉద్దేశంతో విజయ్ని ఆటలో అడిపోలాగా వాడుకునేదానికి అందరూ ఈ యొక్క ఇన్సిడెంట్ని జరిగిన తొక్కిసలాట సంఘటనని అడ్డం పెట్టుకొని అతన్ని రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసేదానికి అంతా కూడా ఎదురు చూస్తున్నారు రాజకీయ పార్టీ నాయకులు.